మనం లైఫ్లో ఒక బంధాన్ని చూస్ చేసుకోవాలి అనుకుంటే అదైతే ఫ్రెండ్షిప్ అనే బంధం, ఫ్రెండ్ అనే మనిషిని మాత్రమే. అలా మా డాడీ చిన్నప్పుడే వైజ్ గా చూస్ చేసుకున్న ఫ్రెండ్ అయితే అంకుల్. ఫ్రెండ్ అనడం కంటే కూడా దే ఆర్ మోర్ లైక్ అవర్ ఫ్యామిలీ. అంకుల్ కి అయితే ఇద్దరు అబ్బాయిలు, విజయన్నయ్య, సాయన్నయ్య. సో ఇక్కడ కనిపిస్తుంది విజయన్నయ్య. డాడీ అంకుల్ ఎంత క్లోజో మేము నలుగురం, అంటే అన్నయ్య వాళ్ళిద్దరు, నేను మా చెల్లి కూడా అంతే క్లోజ్. చాలా బాగా కలిసి పెరిగాము. చెల్లిది విజయన్నయ్య అయితే ఎక్స్ట్రా స్పెషల్ బాండ్. ఇక్కడైతే దాని పెళ్లికి అన్నయ్యకి రావడం కుదరక, లీవ్స్ లేక అనుకోకుండా వదిన వస్తుంటే తననైతే అటెండ్ అవ్వమని చెప్పాడు. ఈ క్లిప్పింగ్స్ లో కనిపిస్తుంది కదా, తనే మా వదిన. అన్నయ్య చెప్పినా చెప్పకపోయినా మమ్మీ ఒక కాల్ చేసి, నేను ఒక కాల్ చేసి రా మౌని అనగానే వెంటనే వచ్చేసింది. మేమెప్పుడు తనని వదిన అనము, మోర్ లైక్ ఫ్రెండ్. మాకు అనడం కంటే మా మమ్మీకి అయితే బెస్ట్ ఫ్రెండ్. తను వచ్చినందుకు ఆ 3 రోజులు మా మమ్మీకి ఎంత సపోర్ట్ చేసింది అంటే అసలు మర్చిపోలేను. ప్రతి ఒక్కరు మనల్ని వేలెత్తి చూపించినప్పుడు నేనున్నాను అని మనతో నిలబడేవాడే నిజమైన ఫ్రెండ్ అని నేను నమ్ముతాను. అలాంటి ఫ్రెండ్స్ మా లైఫ్ లో ఉన్నందుకు వీఆర్ ట్రూలీ బ్లెస్డ్. ఇక్కడ కనిపిస్తుంది కదా బంగారు తల్లి, దీని పేరు కూడా మౌని. అసలు వీళ్ళందరి గురించి అయితే నేను చెప్పను కూడా చెప్పలేను. నాకు మాటలు కూడా సరిపోవు, అంత సపోర్ట్ చేస్తారు ప్రతి విషయంలో, గుడ్ ఆర్ బ్యాడ్. నాకు బోల్డ్ అంత హ్యాపీనెస్ వచ్చినప్పుడు అందరితో షేర్ చేసుకుంటాను, అప్పుడు నాతో అందరూ ఉంటారు. కానీ నాకు చాలా బాధ, కష్టం వచ్చినప్పుడు కొందరితోనే షేర్ చేసుకుంటాను. అప్పుడు నాతో ఉన్న వాళ్ళే నా వాళ్ళు అని ఫీల్ అవుతాను. అండ్ వీళ్ళందరూ ఆ లిస్ట్ లో ఎప్పుడూ ఫస్టే ఉంటారు. అష్టాచమ్మ మూవీలో మహేష్ ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయని ఒక డైలాగ్ ఉంటది కదా, అలా నా లైఫ్ లో మౌని అనే పేరుకి ఆ వెయిటేజ్ ఉంది. నా లైఫ్ లో ఎంత మంది మౌనీలు ఉన్నారో అండ్ ప్రతి ఒక్కళ్ళతో డీప్ కనెక్షన్ ఉంటది, అదేంటో తెలీదు. అలా మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా ఉంటే తప్పకుండా కమెంట్ చేసి నాకు చెప్పండి. అలాగే మౌనీలందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ హియర్ కమ్స్ మా చెల్లి బెస్ట్ ఫ్రెండ్ మాన్సా. వీడియో నచ్చింది కదా, లైక్ అండ్ షో సమ్ ప్రేమ గాయ్స్.